అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ప్రాణం పోయిన తులారాశి వారు ఈ నెల వచ్చేటువంటి 18, 19, 20 తేదీలలో ఈ వస్తువును ఎవ్వరికి ఇవ్వడానికి కానీ, లేదా అప్పుగా ఇవ్వడానికి కానీ, లేదా మీరు బదులుగా ఇవ్వడానికి అస్సలు ప్రయత్నించవద్దు. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చడమే కాదు, మీరు ఆర్థిక ఇబ్బందులు కూరుకునేటువంటి అవకాశం, మీ జీవితం మొత్తం నరకమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ వస్తువేంటి, దాన్ని ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి నష్టం కలగట్టే అవకాశాలున్నాయి, ఈ యొక్క తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలేంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి స్వావలంబన కలిగేటువంటి అవకాశం ఉంది. అనేక మార్గాల నుంచి ఆదాయం వస్తుంది. పెట్టుబడులు, వ్యాపారాలు, వృత్తి విషయాలలో ఆర్థికంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది. అంతేకాదు వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా అన్నిట్లో కూడా జయంగా అంటూ విజయాన్ని అందుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మంచి ఆరోగ్యం, ధనాలాభం, అలాగే ధైర్యంతో కూడుకున్నటువంటి విజయాన్ని అందుకునేటువంటి అవకాశం ఈ యొక్క తులారాశి వారికి ఉండబోతుంది. పని ఒత్తిడి వల్ల ఈ యొక్క ఉద్యోగంలోకి మారి వేరే ఉద్యోగంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అన్నదమ్ముల యొక్క సహకారం ఉంటుంది. సుఖ సంతోషాలకు లోటుండదు. ఆస్తుల విలువలు పెరగడం, అలాగే మీకు సంబంధించినటువంటి స్థిరాస్తులు కూడా భారీగా వాటి యొక్క విలువలు ముందుకు వెళ్ళడం, అలాగే మీకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం, లేదా కిందికి లాగాలనే ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉన్నాయి. సొంత కుటుంబ సభ్యులే మీ యొక్క ఎదుగుదలను కిందకు లాగేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. వారు మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. అంతేకాదు కొంతవరకు మీరు ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ యొక్క ఉద్యోగంలో స్థిరంగా లేకపోవడం, లేదా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో అన్ని రంగాలుగా శక్తివంతంగా మీరు రాణించేటువంటి అవకాశం ఉంది. జీవితంలో సంపద మరియు శ్రేయస్సును ఇమిడ్చుకునే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు మీ యొక్క మానసిక అలాగే మనోవేదన ఎవరికి చెప్పుకోవాలో అటువంటి పరిస్థితి మీకు రాబోతుంది. అలాగే సొంత కుటుంబ సభ్యులే మీతో దూరం పెట్టడం కానీ, లేదా ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడం కానీ, ఆ యొక్క మానసిక క్షోభ నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ధైర్యం, ఆత్మస్థైర్యం ప్రదర్శించి లాభాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపించవచ్చు. కొత్త వ్యాపారాలు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఉద్యోగ విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తువులు, వాహనములు చోరికి గురి కాకుండా శ్రద్ధ అవకాశం. అలాగే కొత్త వాహనం, కొత్త ఇంటి కళ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ యొక్క సెప్టెంబర్ మొదటి వారం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకునేటువంటి అవకాశం ఉండబోతుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఈ యొక్క పౌర్ణమికి ముందు అంటే 18 కానీ, లేదా 19 కానీ, లేదా 20 కానీ ఏ వస్తువును దానంగా ఇవ్వకూడదు, లేదా బయటికి అస్సలు ఇవ్వకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు నువ్వులను కానీ, లేదా మినపులను కానీ, లేదా చూసుకున్నట్లయితే మీ యొక్క పసుపును కానీ, ఉప్పును కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు ఎట్టి పరిస్థితులను ఈ విషయాలను లేదా ఈ వస్తువులను ఎవరికి ఇచ్చేటువంటి ప్రయత్నాలు కానీ, లేదా మీరు అప్పుగా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండకుండా ఈ లక్ష్మీదేవి కటాక్షం వారిపై ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవరికి దానం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయొద్దు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకొని పొద్దున్నే ఉదయాన్నే లేచి ప్రతి శుక్రవారం పూట మీరు ఉప్పు దీపాన్ని కానీ, నెయ్యితో కూడుకున్నటువంటి దీపారాధన చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండడం కాదు, ఆ యొక్క లక్ష్మీదేవి ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తులారాశి వారు ఈ వస్తువులను ఇవ్వడమే కాదు, వేరే వ్యక్తులను నమ్మి మీరు పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. స్టాక్ మార్కెట్లలో లేదా తెలియని వ్యాపారాల్లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని మీరు చేకూర్చుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. కాబట్టి తులారాశి వారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించండి. ఏదైనా ఉద్యోగాన్ని కానీ, లేదా ఏదైనా విషయంలో కానీ మీకు అనుమానం కానీ, లేదా ఇబ్బందులు కలిగినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు, లేదా మీ యొక్క భార్య
భార్య లేదా భాగస్వాముల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా మీకు సంబంధమైనటువంటి స్థిరాస్తుల విషయంలో మీ యొక్క సోదరమణులతో గొడవలు లేదా ఆస్తి తగాదాలు మిమ్మల్ని కోర్టుల చుట్టూ లేదా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆగస్టు నెలలో చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. తులారాశి వారు ప్రస్తుతం వీరి యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల కొంతవరకు మానసిక ఆవేదనను మానసిక క్షోభను అనుభవించేటువంటి అవకాశం ఉంది. అలాగే నిద్రపోతే ఇక నిద్ర పట్టకపోవడం లేదా ఇంట్లో అకస్మాత్తుగా అనారోగ్య పాలవ్వడం, ఉన్నట్టుండి ఇక మిమ్మల్ని మీరు ఇబ్బందులకు గురి చేసుకోవడం, ఇక ఇవన్నీ కూడా మీపై నరదిష్టి కానీ నరఘోష కానీ ఉందని మీరు భావించవచ్చు. ఇలా కానీ జరిగితే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా శ్రీ అభయాంజనేయ యొక్క పంచముఖ హనుమాన్ సంబంధించినటువంటి ఫోటోని తీసుకొచ్చి మీ యొక్క సింహద్వారానికి ఆపోజిట్గా కానీ లేదా అభిముఖంగా కానీ ఉంచినట్లయితే శుభ ఫలితాలు పొందుకోవడమే కాదు, మీపై ఉన్నటువంటి నరదిష్టి అలాంటివి ఏమున్నా సరే తొలగిపోవడం, అలాగే మీకు మంచి కలిగేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి. తులారాశి వారు ఈ యొక్క ఆగస్టు నెలలో ఇక చివరి వారంలో మీకు ఓ భారీ శుభవార్త కూడా పొందుకునేటువంటి అవకాశం. ఎవరైతే పెళ్లి కోసం లేదా ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి ఆనందభరమైనటువంటి ఒక శుభవార్త వినబోతున్నారు. పెద్దలు మీకు ఇక అనుకూలంగా ఉండి మీకు ప్రేమ వివాహం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన యోగం, అలాగే ఆస్తి యోగం ఉన్నవారికి ఆస్తి యోగం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం కూడా లభించేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఖచ్చితంగా మీరు శుక్రవారం పూట ఉప్పు దీపాన్ని పెట్టినట్లయితే మీ యొక్క భర్త కానీ ఇంట్లో చేస్తున్నటువంటి జాబులు ఏమున్నా సరే ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుందనేది చెప్పవచ్చు. తులారాశి వారు ఎట్టి పరిస్థితులను ఈ యొక్క పౌర్ణమి ముందు ఎవరికి కొన్ని వస్తువులను అస్సలు దానంగా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయకండి. అంతేకాదు దగ్గరలో ఉన్నటువంటి జంతువులు కానీ లేదా పశుపక్షాదులు ఏమైనా వచ్చినట్లయితే వాటికి కొంత ఆహారాన్ని మీరు పెట్టే ప్రయత్నాలు చేయండి. రొట్టెలు కానీ లేదా మీరు వండుకున్నటువంటి కొన్ని ఆహారాలు, ఇక ఫ్రూట్స్ లేదా ఏదైనా పండ్లను వాటికి ఇచ్చినట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షంతో పాటు శనిగ్రహ ప్రభావం నుంచి కూడా మీరు తప్పించుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. మీకు మనోవేదన, అలాగే మానసిక ఇబ్బంది, అలాగే మానసిక ఒత్తిడి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క ఇంటి సభ్యులతో కానీ కొంతవరకు సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. దానివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క తులారాశి వారు ఈ నెల వచ్చేటువంటి 18, 19, 20 తేదీలలో ఏ వస్తువును ఈ యొక్క దానంగా కానీ లేదా అప్పుగా కానీ ఇవ్వకూడదు, దానివల్ల కలిగేటువంటి నష్టాలేంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ యొక్క అష్ట నెలలో కానీ ఏదైనా జూదంలో కానీ ఏదైనా విషయాల్లో కానీ మీరు ఈ అంకెను మీరు చూసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు, ఆర్థిక పరంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి సంఖ్యగా చెప్పవచ్చు.